హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి మనకు నచ్చే సీరియల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. డిసెంబర్ 29 ఎపిసోడ్. ముందుగా బాలు మీనా చిన్న ఇల్లు కట్టే సీన్తో మొదలవుతుంది ఈరోజు. ఎందుకు అంత చిన్న ఇల్లు కట్టారని అడిగితే జడ్జెస్ ఇంట్లో తమకు బెడ్రూమ్ లేదని విషయం చెప్పి ఇది తమ కలల ఇల్లు అని చెప్పుకుంటారు. ఆ తర్వాత విజేతను ప్రకటించే ముందు మనోజ్, రోహిణీల పేర్లు ముందుగా పిలుస్తారు. దీంతో తామే గెలిచామని మనోజ్ మురిసిపోతాడు కూడా. కానీ జడ్జిలు మాత్రం అతనికి క్లాస్ పీకుతారు. బ్రేక్ టైంలో రోహిణితో మాట్లాడిన వీడియోని చూపించి పరువు తీస్తారు. దీంతో డబ్బు, పరువు రెండూ పోయాయని చాలా బాధపడతాడు మనోజ్. ఇంకా రవి, శృతి గురించి చెబుతూ ఇప్పటికీ మీరు లవర్స్ లాగే ఉన్నారని, అయితే భవిష్యత్తులో మంచి దంపతులుగా అవుతారని మెచ్చుకుంటారు. ఇక ఫైనల్గా బాలు, మీనా గురించి జడ్జిలు తెగ మెచ్చుకుంటారు. మీరు ఆదర్శ దంపతుల్లాగా కనిపించారని, అన్ని లక్షణాలు మీలో ఉన్నాయని, ప్రతి మాట మనస్ఫూర్తిగా మాట్లాడినట్లు అనిపించిందని జడ్జెస్ చెబుతారు. చివరిగా విజేత పేరును అనౌన్స్ చేస్తారు. మనోజ్, రోహిణి ముఖాలు మాడిపోతాయి. బాలు, మీనా వెళ్ళి ప్రైజ్ మనీ అందుకుంటారు. ఇద్దరు సంతోషంగా మురిసిపోతారు. రవి, శృతి కూడా చాలా సంతోషిస్తారు. ఇక సీన్ ఇంటి దగ్గరకు చేరుకుంటుంది. రోహిణి, మనోజ్ గెలుస్తారన్న ఆశతో హారతి పట్టుకుని రెడీగా ఉంటుంది ప్రభావతి. కానీ తాము గెలవలేదని చెప్పి ఉసూరు మనిపిస్తారు వారి తల్లిని. అలాగే రవి, శృతి వస్తారు. వాళ్ళే గెలిచి ఉంటారని మరోసారి హారతి సిద్ధం చేస్తుండగా తాము కూడా గెలవలేదని చెబుతారు. ఆ వెంటనే పార్వతి, సుమతి వస్తారు. అంటే బాలు వాళ్ళ అత్త, మరదలు. వాళ్ళని చూసి వీళ్ళెందుకు వచ్చారబ్బా అని ప్రభావతి అనుకుంటుంది. అప్పుడే బాలు, మీనా మేళ తాళాలతో ఊరేగింపుగా వస్తుంటారు. ఆల్మోస్ట్ పెళ్లిళ్ళలో మెరిమిని టైపు. అది చూసి బాలు, మీనాలే గెలిచారని పార్వతి చెబుతుంది. దీంతో ప్రభావతి ముఖం ఎప్పటిలాగే మాడిపోతుంది. రవి, శృతి కూడా వెళ్ళి వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత పార్వతి తెచ్చిన దండలను బాలు, మీనా మార్చుకుంటారు. ఇష్టం లేకపోయినా శృతి పార్వతితో కలిసి ప్రభావతికి హారతి ఇస్తుందన్నమాట. ఇక ఇంట్లోకి వెళ్ళిన మనోజ్కు ప్రభావతి చాలా క్లాస్ పీకుతుంది. ఇన్ని డిగ్రీలు చదివి ఏం లాభం, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వలేదా అంటూ నిలదీస్తుంది కూడా. భార్యాభర్తలు గొడవలు పడాలట, తాము గొడవ పడడం కాబట్టి ఇవ్వలేదని మనోజ్ అంటాడు. ముగ్గురు కలిసి కుళ్ళుకుంటున్న సమయంలో బాలు, మీనా అక్కడికి వస్తారు. బాలు వాళ్ళను మరింత ఆట పడిస్తాడు. వారానికి ఒకసారి వీళ్ళు గొడవ పడతారని వాళ్ళు తెలియక వీళ్ళను విజేతలుగా చేశారని మనోజ్ అంటాడు. అలా గొడవ పడకపోతే ఇద్దరి మధ్య ఏదో దాపరికం ఉంటుందట అని బాలు చెబుతాడు. దీంతో మనోజ్, రోహిణి ఒకరి ముఖాలు ఒకరు అనుమానంగా చూసుకుంటారు. ప్రభావతి కూడా రోహిణిని నిలదీస్తుంది. మనోజ్ దగ్గర ఏం దాస్తున్నావని అంటుంది. రోహిణి షాక్ తింటుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఫ్రెండ్స్, రేపు ఎపిసోడ్ గురించి మరింత తొందరగా ఎక్స్ప్లెయిన్ చేస్తా.